కోర్ జావాలో ఫస్ట్ పాయింట్ నోట్స్ తీసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఈస్ జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ కేస్ సెన్సిటివ్? సో అప్పర్ కేస్లో ఉండేవి కంపల్సరీ మీరు అప్పర్లోనే రాయాల్సి ఉంటుంది, లోవర్ కేస్లో ఉండేవి కంపల్సరీ లోవర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది. సో మన ఓన్ కేసులో అయితే ప్రోగ్రామ్ అనేది రాయకూడదు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీ సిస్టంలోకి వస్తానమ్మా. ఐ మీన్ 10:40 క్లాస్లో ఐ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ స్క్రీన్ అండ్ ఐ విల్ గైడ్ యూ హౌ టు ఇన్స్టాల్ దిస్ ఎక్లిప్స్. మనం జావా ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ ఎక్లిప్స్లో టైప్ చేస్తూ ఉంటాం. సో ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి నేను ఈ క్లాస్లో చెప్తాను, యాజ్ వెల్ యాజ్ నేను 10:40 క్లాస్లో నేను మీ సిస్టంలోకి వచ్చి మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను. డోంట్ వరీ. అండ్ ప్రోగ్రామింగ్ రాయడం ఎవరికైనా ఫస్ట్ టైం అనుకున్నట్టయితే డోంట్ వరీ. సో 10:40 క్లాస్లో నేను మీ చేత రాయిస్తాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఐ విల్ రెక్టిఫై ఇట్. ఓకే. సి ఫస్ట్ పాయింట్ ఏం తీసుకున్నామో ద ఫస్ట్ పాయింట్ ఈస్ జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే. సో ఎక్కడ అప్పర్ కేస్ రాయాలి, ఎక్కడ లోవర్ కేస్ రాయాలి అనేది మనకు అలవాటు అవుతుంది. ఒక 1-2-3 డేస్లో మీరు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు అలవాటు అవుతుంది. డోంట్ వరీ. ఓకే. టేక్ ద సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ తీసుకున్నాం. Java program begins with a class. Java program begins with a class. So Java program అనేది మనకి ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. See, what is the meaning of a class? Class అంటే మీనింగ్ ఏంటమ్మా? See, just listen. Class is nothing but a collection of methods and variables. A number of methods ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని మీరు ఒక గ్రూప్ గా తీసుకున్నట్టయితే దాన్ని మనం ఏమని పిలుస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్లాస్. ఒక క్లాస్ గా పిలుస్తున్నాం. సో వేరియబుల్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా 1 by 1 మనం మాట్లాడుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎలాంటి ప్రీ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ డే క్లాస్కి వచ్చారు కదా, మేబీ మీకు డౌట్ ఉండొచ్చు, ఆల్రెడీ సి వచ్చి ఉండాలా, C++ వచ్చి ఉండాలా, ఏం అవసరం లేదమ్మా. ఐ టేక్ కేర్. సో నేను బిగినింగ్ నుంచి చెప్పుకుంటూ వెళ్తాను. మీకు ఆల్రెడీ C++ ఏమీ వచ్చి ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో ఇనీషియల్గా మనం ఫస్ట్ 2-3 డేస్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మనం ఇన్డెప్త్ ప్రోగ్రామింగ్లోకి వెళ్తాం. ఓకే. సే నెక్స్ట్ పాయింట్ తీసుకున్నామా. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏం తీసుకున్నారమ్మా? జావా ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సెకండ్ పాయింట్ ఏం తీసుకున్నారు? జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. జావా ప్రోగ్రామ్ ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. సో థర్డ్ పాయింట్ నోట్ చేసుకో. థర్డ్ పాయింట్ ఈస్ క్లాస్ ఈస్ నథింగ్ బట్ collection of methods and variables. Class is nothing but collection of methods and variables. ఒక క్లాస్ లోపల మనకి ఏముంటాయమ్మా? నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఐ థింక్ మీలో చాలా మందికి వేరియబుల్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి చూడండి. సో జనరల్గా మనం ఏదైనా ఒక ప్రోగ్రాంలో కానీ లేదా మన చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో కానీ సో x = 10 అని లేదా y = some ఏదో 20 అని z = 30 అని సో ఇలా నెంబర్స్ తీసుకోవడం మనకు అలవాటే చిన్నప్పటి నుంచి. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఈ x = 10, y = 20, z = 30 ఈ ఎగ్జాంపుల్లో ఈ ఎక్స్ని లేదా వైని లేదా జెడ్ని ఏమని పిలుస్తారమ్మా? దిస్ x, y, z ఆర్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్స్. వేరియబుల్స్ అని పిలుస్తూ ఉంటాం. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. మనం వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్ ఏమంటున్నామో వేరియబుల్ అని పిలుస్తూ ఉన్నాం. సో అది కూడా మీ నోట్స్లో చెప్తా, రాసుకున్నాము. నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారంటే వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ a memory location where we can store the values. Variable is nothing but a memory location where we can store the values. అంటే మన వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్ని వేరియబుల్ అంటారు. క్లాస్ అంటే ఏం చెప్పానమ్మా? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పాను. మరి వేరియబుల్ అంటే ఓకే, వాట్ అబౌట్ మెథడ్? మరి మెథడ్ అంటే అర్థం ఏంటంటే సో ఏం లేదు, జస్ట్ వినండి. మెథడ్ అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్, మీ దగ్గర ఒక నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక యూనిట్గా తీసుకున్నారనుకోండి. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ని యూనిట్గా తీసుకుంటే దాన్ని మనం ఏమని పిలుస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ అని పిలుస్తా ఉన్నాం. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ grouped into
Number of statements grouped into a single unit. Number of statements grouped into a single unit is called as a method. Is called as a method. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక సింగిల్ యూనిట్గా తీసుకున్నట్టయితే దాన్ని మెథడ్ అని పిలుస్తూ ఉంటారు. సో మెథడ్ తాలూకా పర్పస్ ఏంటి అంటే మెథడ్ అనేది మెయిన్గా రీయూజబిలిటీ కోసం వాడతాం. రీయూజబిలిటీ అంటే అర్థం ఏంటి? ఒకసారి మీరు మెథడ్ని క్రియేట్ చేస్తారు, ఫ్యూచర్లో ఆ మెథడ్ని ఎన్నిసార్లు అయినా మీరు కాల్ చేసుకోవచ్చు. ఒకసారి క్రియేట్ చేసిన మెథడ్ని మీ అవసరాన్ని బట్టి ఫ్యూచర్లో మీరు ఎన్నిసార్లు అయినా మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ అదే నోట్ చేసుకోండి. మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ. Methods are used for reusability. రీయూజబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఒకసారి క్రియేట్ చేసిన మెథడ్ని ఫ్యూచర్లో మీరు ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 లైన్స్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఒక పెద్ద జావా ప్రోగ్రామ్ ఉంది. సో ఈ జావా ప్రోగ్రామ్ని మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్గా డివైడ్ చేసుకోవచ్చు. వీ కెన్ డివైడ్ అవర్ ప్రోగ్రామ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మెథడ్స్. నెంబర్ ఆఫ్ మెథడ్స్గా డివైడ్ చేసుకుంటే ఫ్యూచర్లో మనం ఏం చేయొచ్చమ్మా? ఈ మెథడ్ని మీరు వేరొక ప్రోగ్రాంలో రీయూజ్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే ఈ మెథడ్ని ఇదే ప్రోగ్రాంలో కూడా ఎక్కడైనా సేమ్ మెథడ్ అవసరం అయితే యూ కెన్ రీయూజ్ ద సేమ్ మెథడ్ ఇన్ ద సేమ్ ప్రోగ్రామ్. ఇదే మెథడ్ని సేమ్ ప్రోగ్రాంలో కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. అయితే మనం ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం మనం స్టార్ట్ చేద్దాం. సో బట్ బిఫోర్ దట్ మనం ప్రోగ్రామ్స్ ట్రై చేయాలి అనుకున్నట్టయితే వీ నీడ్ టు ఇన్స్టాల్ ద ఎక్లిప్స్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇనీషియల్గా మీలో ఎవరిదైనా ఒకరి సిస్టంలోకి నేను వచ్చి ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఒకరి సిస్టంలో చేస్తాను. 10:40 క్లాస్లో సో మీలో ఎవరైనా నాన్ ఐటీ వాళ్ళు ఉంటే పర్సనల్గా నేను మీ సిస్టంలోకి వచ్చి నేను పర్సనల్గా గైడ్ చేస్తాను. డోంట్ వరీ. ఓకే, సి ప్లీజ్ ఎనీ వన్ షేర్ యువర్ స్క్రీన్. ఎవరైనా ఒకరు స్క్రీన్ షేర్ చేయండి అమ్మా. ఐ విల్ గైడ్ యూ హౌ టు ఇన్స్టాల్ ఇట్. ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను మీకు గైడ్ చేస్తాను. న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాను, మీ ఇష్టమే. ఎస్, థ్యాంక్ యూ. సో అక్కడ ఏం టైప్ చేస్తారంటే డౌన్లోడ్ ఎక్లిప్స్. మా అందరూ జాగ్రత్తగా చూడండి. సో ఇలా మీరు ఒక గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటారు. మీ క్రోమ్లో మీరు ఫస్ట్ గూగుల్ పేజ్లోకి వెళ్తారు. గూగుల్ పేజ్లో ఏం టైప్ చేస్తారమ్మా? డౌన్లోడ్ ఎక్లిప్స్. ఈ ఎక్లిప్స్ అనేది ఏంటమ్మా? ఇది ఒక ఎడిటర్. ఎక్లిప్స్ అనేది ఒక ఎడిటర్ అంటే వేర్ యూ కెన్ టైప్ యువర్ ప్రోగ్రామ్స్. మన ప్రోగ్రామ్స్ని టైప్ చేసేటటువంటి ఒక ఎడిటర్ ఇది. ఓకే, సో చూడమ్మా, అందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. టాప్లో మనకి ఫస్ట్ వన్ టాప్లో ఏదైతే ఉందో యూనిట్ సెలెక్ట్. సార్ సిస్టమ్ కన్ఫిగరేషన్ చెప్తారు సార్? ఏం అవసరం లేదమ్మా, ఎలాంటి సిస్టంలో అయినా వర్క్ అవుతుంది. ఎనీ మిషన్ ఈజ్ ఓకే. మనకి ఎలాంటి స్పెషల్ కాన్ఫిగరేషన్ అవసరం లేదు. ఇది విండోస్ ఎనీ ఓఎస్ ఆల్సో, విండోస్ అయినా మ్యాక్ అయినా, బట్ ఎక్సెప్ట్ ఆండ్రాయిడ్లో మాత్రం పనిచేయదమ్మా. ఆండ్రాయిడ్ తప్పించండి, మొబైల్స్ తప్పించి ఎక్కడైనా ఇది పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ చూడమ్మా డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. జస్ట్ యూనిట్ టు క్లిక్ ఆన్ దిస్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఎస్ డౌన్లోడ్ మీద క్లిక్ చేశారా? you need to click on the download. Right, again click on download. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ టైం కూడా చూపిస్తుంది చూడండి. ఒక 1 minute అని చెప్పి, ఇక్కడ 57 seconds అని చెప్పి టైం కనిపిస్తుంది టాప్లో మీకు. ఎస్, ఇక్కడ మీకు టైం అనేది కనిపిస్తుంది. సే మా అందరూ కూడా ప్యారలల్గా మీరు కావలిస్తే ఇన్స్టలేషన్ స్టార్ట్ చేయొచ్చు. మీ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఐ విల్ రెక్టిఫై ఇట్. లేదా ప్రజెంట్ ఒకసారి చూస్తానంటే చూడండి, స్క్రీన్ చూడండి. మనం రేపటి నుంచి ప్రోగ్రామింగ్లోకి వెళ్తాము. సో ఈరోజు ఓన్లీ ఇన్స్టలేషన్ బేసిక్స్ ఇవన్నీ కూడా చెప్తాను. సో ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అన్మ్యూట్ చేసి నాతో చెప్పండి. ఐ మీన్ మీరు డౌన్లోడ్ చేయలేకపోయినా, మీరు ఇన్స్టాల్ చేయలేకపోయినా. సో ప్రోగ్రామింగ్ ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసేవారు, డోంట్ వరీ, నేనే మీ చేత ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయిస్తాను. సో ప్రోగ్రామింగ్ ఎలా టైప్ చేయాలని అయితే ఆలోచించొద్దు, భయపడద్దు. ఓకే, ఎస్. సో ఒకసారి మీకు డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ యూనిట్ టు క్లిక్ ఆన్ దట్. దానిపైన క్లిక్ చేయండి. ఓన్లీ 1 click. అలా 1 click చేసి వెయిట్ చేయండి. ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరైనా ఇన్స్టలేషన్ చేయడం ఫస్ట్ టైం అయినా కూడా మీరు ఏమీ భయపడొద్దు. ఆల్ టేక్ కేర్. మీరు జస్ట్ మీ స్క్రీన్ షేర్ చేస్తే సరిపోతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మ్యాక్సిమం నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను.
మినిమైజ్ చేయండి, వెయిట్ చేయండి. సో ఏంటంటే మనం ఇన్స్టాల్ 2 times మీకు ఇన్స్టలేషన్ వచ్చేసింది చూడమ్మా వెనకాల. డోంట్ వరీ, అంటే 2 సార్లు మీరు ఇన్స్టలేషన్ క్లిక్ చేస్తే బాటంలో చూడండి మీకు కనిపిస్తుంది, 2 సార్లు ఓపెన్ అయింది. డోంట్ వరీ, వెయిట్ చేయండి. ఒకదాన్ని మనం క్లోజ్ చేసేయచ్చు, ఏం కాదు. ఓకే, ఫైన్ ఫైన్, ప్లీజ్ వెయిట్, వెయిట్ చేయండి. రైట్, ఫైన్. సో ఇలా మనకు ఓపెన్ అయిన తర్వాత ఎక్లిప్స్ ఇన్స్టాలర్ అని ఓపెన్ అవుతుందమ్మా. ఎక్లిప్స్ ఇన్స్టాలర్లో వీ నీడ్ టు సెలెక్ట్ ద ఫస్ట్ ఆప్షన్. సో అందరూ చూడమ్మా, ఫస్ట్ ఆప్షన్ ఏం కనిపిస్తుంది మనకి? ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్. ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్. ఎస్, యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్. దానిపైన క్లిక్ చేస్తారు. యా, ఇన్స్టాల్ అనే బటన్ కనిపిస్తుంది, యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తారు. ఎస్, యాక్సెప్ట్. యాక్సెప్ట్ క్లిక్ చేయండి. రైట్. సో ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే వన్ వేలో నేను ఒక్కడిని క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆ తర్వాత మీరు అది ఓన్లీ క్లాస్ చూడడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరు. సో ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే నేను చెప్పే ప్రతి ప్రోగ్రామ్ మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఎప్పుడు ప్రాక్టీస్ చేయగలుగుతారు? ఫస్ట్ ఇన్స్టలేషన్ అనేది చేయగలిగితేనే యూ కెన్ గో విత్ ప్రాక్టీసింగ్. సో దట్స్ వై ఫస్ట్ డే అనేది మనం కంప్లీట్గా ఇన్స్టలేషన్ కోసమే కేటాయిస్తాము. సో మీ అందరి సిస్టమ్స్లో సక్సెస్ఫుల్గా ఎక్లిప్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా మనం ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పటివరకు మనం ఏం పాయింట్స్ చెప్పుకున్నాం ఒకసారి చూడమ్మా. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? మనం జావా కోసం మాట్లాడుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? జావా ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అయితే ఎక్కడ అప్పర్ కేస్ రాయాలి, ఎక్కడ లోవర్ కేస్ రాయాలి, అవన్నీ మీకు అర్థమైపోతాయమ్మా. ఒక 2-3 days మీకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. డోంట్ వరీ. ఓకే. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? జావా ప్రోగ్రామ్ మీకు దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. జావా ప్రోగ్రామ్ మనకి క్లాస్తో బిగిన్ అవుతుంది. సో క్లాస్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్లాస్? క్లాస్ అంటే అర్థం ఏంటి? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మీరు ఒక గ్రూప్గా తీసుకున్నట్టయితే మనం దాన్ని ఏమని పిలుస్తున్నామా? క్లాస్ అని పిలుస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నామా? సో మీద x=10, y=20, z=30. ఆ ఎగ్జాంపుల్లో ఎక్స్ని, వైని, జెడ్ని ఏమని పిలుస్తున్నామా? వేరియబుల్స్ అని పిలుస్తున్నాం. సో వేరియబుల్ మీన్స్ ఇట్ ఇస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. అంటే 10 అని, 20 అని, 30 అని ఆ వాల్యూస్ని మీరు ఎక్కడైతే స్టోర్ చేస్తున్నారో వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్ మనం ఏమంటున్నామా? వేరియబుల్ అంటున్నాం. వాట్ అబౌట్ ఎ మెథడ్? మెథడ్ అంటే అర్థం ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక యూనిట్గా తీసుకున్నట్టయితే, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక యూనిట్ అంటే ఒక బండిల్, ఒక కట్టగా తీసుకున్నట్టయితే దాన్ని మనం ఏమంటున్నామా? మెథడ్ అంటున్నాం. అంటే డెఫినేషన్ ఏం చెప్పానమ్మా? నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఎ సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెథడ్. సో మెథడ్ తాలూకా పర్పస్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మెథడ్? మెథడ్స్ అనేవి రీయూజబిలిటీ కోసం. రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఒకసారి క్రియేట్ చేసిన మెథడ్ని మీరు ఫ్యూచర్లో ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. అయితే జావా ప్రోగ్రాంలో మీరు ఎన్ని మెథడ్స్ అయినా రాసుకోవచ్చు, ఎన్ని వేరియబుల్స్ అయినా రాసుకోవచ్చు. ఒక జావా ప్రోగ్రాంలో మీరు ఎన్ని మెథడ్స్ అయినా రాసుకోవచ్చు, ఎన్ని వేరియబుల్స్ అయినా రాసుకోవచ్చు. బట్ ఒక జావా ప్రోగ్రామ్ని మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి అందరూ కూడా. జావా ప్రోగ్రామ్ని మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. MEIN, మెయిన్. మెయిన్ అనే మెథడ్ నుంచి మాత్రమే మీకు జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన ఇంట్లో పవర్ సప్లై ఎక్కడికి వస్తుందమ్మా? మన ఇంట్లో పవర్ కరెంట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? పోల్ నుంచి ఫస్ట్ పవర్ అనేది మన మెయిన్కి వస్తుంది కదమ్మా. మెయిన్ నుంచి మనం అన్ని రూమ్స్కి కూడా మన పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. మన ఇంట్లో పవర్ ఎలా అయితే మెయిన్కి ఫస్ట్ వస్తుందో జావా ప్రోగ్రాంలో కూడా సేమ్ అంతేనమ్మా. మీరు రన్ కొట్టగానే ఎగ్జిక్యూషన్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ ఏ మెయిన్ మెథడ్. మీ నోట్స్లో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ ఇన్స్టలేషన్ జరిగే లోపుగా మనం చిన్న చిన్న విషయాలు ఎలాంటివి మాట్లాడుకుందాం. సో మీ నోట్స్లో నెక్స్ట్ పాయింట్ తీసుకోండమ్మా. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి మెయిన్ మెథడ్తో స్టార్ట్ అవుతుంది. జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్.
మరి రిమైనింగ్ ఎవరైనా ఇన్స్టలేషన్ స్టార్ట్ చేశారమ్మా? మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేయండి అమ్మా, ప్లీజ్ టాక్ విత్ మీ, నాతో మాట్లాడండి, నో ఇష్యూ. సో నేను ప్రోగ్రామింగ్ అంటే ఫియర్ వద్దు. సో ప్రోగ్రామింగ్ నేను జాగ్రత్తగా నేర్పిస్తాను, డోంట్ వరీ. సో ప్లీజ్ అన్మ్యూట్ అండ్ టాక్ విత్ మీ. అట్లీస్ట్ డౌన్లోడ్ కానీ ఇన్స్టలేషన్ కానీ మిగిలిన వాళ్ళు స్టార్ట్ చేస్తారమ్మా? మా మన్మధరావు గారు అండ్ రాజు, మా వెంకట్ గారు, మా భాస్కర్, మా ప్లీజ్ అన్మ్యూట్. మీరు అన్మ్యూట్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ ప్రాబ్లం నాతో చెప్తే ఐ రెక్టిఫై యువర్ ప్రాబ్లమ్స్. మా ఎవరైనా ఇన్స్టలేషన్ స్టార్ట్ చేశారా? ఎనీవన్? ఇన్స్టలేషన్ ఎలా స్టార్ట్ చేస్తారమ్మా? సో జస్ట్ మీకు క్రోమ్లోకి వెళ్ళండి, గో టు యువర్ గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఓపెన్ ఏ న్యూ ట్యాబ్, కొత్తగా ట్యాబ్ ఓపెన్ చేయండి, లేదా ఆల్రెడీ ఉన్న పేజ్లో అయినా మీరు google.com అని క్లిక్ చేయండి. గూగుల్ పేజ్లోకి వెళ్తారు. గూగుల్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం టైప్ చేస్తారమ్మా? డౌన్లోడ్ ఎక్లిప్స్. డౌన్లోడ్ ఎక్లిప్స్. సో డౌన్లోడ్ ఎక్లిప్స్ అన్న తర్వాత మీకు ఏదైతే ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుందో, సో టాప్లో యూ నీడ్ టు గో విత్ దట్ ఎక్లిప్స్ అఫీషియల్ వెబ్సైట్. సో ఎక్లిప్స్ అఫీషియల్ వెబ్సైట్లో జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద డౌన్లోడ్. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తారు. డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. డౌన్లోడ్ స్టార్ట్ అయిన తర్వాత వన్స్ ద డౌన్లోడ్ ఈజ్ ఓవర్, యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ డౌన్లోడెడ్ ఫైల్. మీకు డౌన్లోడ్ అయిన ఫైల్ పైన క్లిక్ చేయడం లేదా డబుల్ క్లిక్ చేయడం చేస్తారు. సో దెన్ యూ విల్ గెట్ ద ఎక్లిప్స్ ఇన్స్టాలర్. మీకు ఇలా ఒక ఎక్లిప్స్ ఇన్స్టాలర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇన్ దిస్ ఎక్లిప్స్ ఇన్స్టాలర్, సో టాప్లో మీకు ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఏముంటుందమ్మా? ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని కన్ఫర్మేషన్ అన్నీ అడుగుతుంది. మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఇలా ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. మా లాస్ట్లో వన్స్ మా అందరూ జాగ్రత్తగా స్క్రీన్ చూడండి. సో ఇన్స్టలేషన్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లాంచ్ అని కనిపిస్తుంది చూడమ్మా. యూ కెన్ సీ ద లాంచ్ బటన్. సో ఈ లాంచ్ బటన్ కనిపించిందంటే అర్థం ఏంటమ్మా? సక్సెస్ఫుల్లీ యువర్ ఇన్స్టలేషన్ ఈజ్ ఓవర్ అని అర్థం. సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ లాంచ్ బటన్. సో లాంచ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్లిప్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుందమ్మా. యూ విల్ గెట్ ద ఎక్లిప్స్ లైక్ దిస్. ఓకే. సో మా అందరూ ఒకసారి మా అందరూ ఒకసారి ఇలా చూడండి స్క్రీన్ని. సో ఇలా ఎక్లిప్స్ ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏం అడుగుతుంది అంటే, చూడండి ఇక్కడ ఒకసారి స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. సో వర్క్ స్పేస్ అనేది అడుగుతుందమ్మా. వర్క్ స్పేస్ తలక లొకేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్క్ స్పేస్? వర్క్ స్పేస్ అంటే అర్థం ఏంటమ్మా? ద లొకేషన్ వేర్ అవర్ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ టు బి స్టోర్డ్. మనం జావాలో రాయబోయే ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవ్వాలి. సో జావా ప్రోగ్రామ్స్ మీరు ఎక్కడ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ స్టోర్ చేసే లొకేషన్ ఏమంటామా? ఐ మీన్ సేవ్ చేసే లొకేషన్ ఏమంటాం? వర్క్ స్పేస్. ఆల్రెడీ అది ఒక వర్క్ స్పేస్ తీసుకుంటుంది. ఓకే, లీవ్ ఇట్, దాన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు, దాన్ని అలానే వదిలేయండి. సో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడమ్మా. యూ కెన్ సీ ద ఆప్షన్ యూజ్ దిస్ యాజ్ అ డిఫాల్ట్, డోంట్ ఆస్క్ అగైన్. సో యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ చెక్ బాక్స్. మీరు ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇట్ విల్ నాట్ ఆస్క్ యూ అగైన్. ఎస్ అమ్మా. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ అయిన తర్వాత యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద లాంచ్ బటన్. లాంచ్ అనే బటన్ క్లిక్ చేయండి. మా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ కూడా 10:40 క్లాస్లో రండి అమ్మా. 10:40 మీ దగ్గర ఆల్రెడీ లింక్ ఉండే ఉంటుంది, జూమ్ లింక్. సో 10:40 క్లాస్లో మీకు ఇన్స్టలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. సో మీరు నాన్ ఐటీ నుంచి వచ్చి మీకు ఇన్స్టలేషన్ కంప్లీట్గా చేయడం రాకపోతే డోంట్ వరీ, నేనే మీ సిస్టంలోకి వచ్చి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎనీవే ఇన్స్టలేషన్ ఈజ్ కంపల్సరీ. అంటే ఏదో జస్ట్ మన క్లాసెస్ అనేది ఒక వీడియో చూసినట్టు కాదమ్మా. కంపల్సరీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. యూ మస్ట్ ఇన్వాల్వ్ హియర్. కంపల్సరీ మన క్లాస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలమ్మా. ఈ నెల రోజుల్లో మీకు పర్ఫెక్ట్గా కోర్ జావా అనేది వచ్చి ఉండాలి. అది మన కాన్సెప్ట్ అమ్మా. ఓకే. సి ఎస్ అండి, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఒకసారి చూడండి మా, జస్ట్ 1 minute. ఈ టాప్లో మీరు ఆ విండోని క్లోజ్ చేయండి. చూడండి ఈ టాప్లో ఇక్కడ మీకు వెల్కమ్ పక్కన ఒక చిన్న క్రాస్ సింబల్ కనిపిస్తుంది చూడండి మా. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. సో యూ నీడ్ టు క్లోజ్ దట్ వెల్కమ్. ఈ వెల్కమ్ని క్లోజ్ చేసేయచ్చు. వెల్కమ్ క్లోజ్ అయిన తర్వాత అలా వెయిట్ చేయండి, ప్లీజ్ వెయిట్. సో మా అందరూ వినండి జాగ్రత్తగా. వెల్కమ్ పేజ్ క్లోజ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ ఏం కనిపిస్తుందో జాగ్రత్తగా చూడండి. మీకు నేను పాయింట్అవుట్ చేశాను చూడండి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ హియర్? క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. అందరూ కూడా చూడండి అమ్మా, క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. సో యూ నీడ్ టు సెలెక్ట్ దట్ ఫస్ట్ ఆప్షన్, క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. ప్లీజ్ క్లిక్ ఆన్ దట్.
దానిపైన క్లిక్ చేయండి. సో ఇందులో మీకు ఫస్ట్ ఆప్షన్ టాప్లో ఏం కనిపిస్తుంది చూడండి, ప్రాజెక్ట్ నేమ్. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ నేమ్ అంటే ఏం లేదమ్మా, మన భాషలో చెప్పాలి అంటే ఫోల్డర్ నేమ్. మీకు నచ్చిన ఫోల్డర్ ఇవ్వచ్చమ్మా. యూ కెన్ గివ్ ఎనీ ఫోల్డర్ నేమ్, యువర్ విష్. కాకపోతే మనం కోర్ జావా నేర్చుకుంటున్నాం, సో బెటర్ యూ నీడ్ టు గివ్ ఎ మీనింగ్ఫుల్ ఫోల్డర్ నేమ్. సో కోర్ జావా అని చెప్పి ఇవ్వండి. స్పేసెస్ నాట్ అలౌడ్, స్పేసెస్ అలౌ చేయదు. సో కావాలి అంటే మీరు అండర్స్కోర్స్ ఇచ్చుకోవచ్చమ్మా స్పేస్ బదులుగా. సో కోర్ జావా అని చెప్పి ఫినిష్ క్లిక్ చేయండి. బాటంలో ఫినిష్ అనే ఆప్షన్ ఉంటుంది, యూ కెన్ గో విత్ ఎ ఫినిష్. రైట్. సో ఇలా మీకు కోర్ జావా అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. సో నా ఈ కోర్ జావా అండర్లో వీ నీడ్ టు రైట్ అవర్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇనీషియల్లీ వీ నీడ్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్. ఇక్కడ మనం ఇనీషియల్గా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ప్యాకేజ్? ప్యాకేజ్ అంటే అర్థం ఏంటమ్మా, ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. వెయిట్ చేయండి నేను చెప్తాను. సో ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం దేని అండర్లో రాస్తామో ఒక ప్యాకేజ్ అండర్లో రాస్తాం. హౌ టు క్రియేట్ ఎ ప్యాకేజ్, దీనికి ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేయాలి. సో మీ కోర్ జావా పైన రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఆన్ యువర్ కోర్ జావా. మీ కోర్ జావా పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. న్యూ అనే ఆప్షన్లో మనకి ప్యాకేజ్ అని ఉంటుంది, జస్ట్ గో విత్ ఎ ప్యాకేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. రైట్. సో ఇట్స్ ఆస్కింగ్ ఫర్ ప్యాకేజ్ నేమ్. ఇక్కడ చూడమ్మా టాప్లో మిమ్మల్ని ప్యాకేజ్ నేమ్ అడుగుతుందా? ఇక్కడ అడుగుతుంది చూడండి, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద నేమ్. సో ప్యాకేజ్ నేమ్ అనేది బెటర్ యూనిట్ టు గివ్ ప్యాకేజ్ 1. ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో బెటర్ ప్యాకేజ్ 1 అని తీసుకోండి. అది రిమూవ్ చేసేస్తే అక్కడ ప్యాకేజ్ 1. సో వన్ మోర్ థింగ్, ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు కూడా లోవర్ కేస్లో మాత్రమే ఉండాలమ్మా. ప్యాకేజ్ నేమ్లో అన్ని క్యారెక్టర్స్ లోవర్ కేస్లో మాత్రమే ఉండాలి. ఓకే. మీ నోట్బుక్లో అది కూడా రాసుకోనమ్మా. నోట్స్లో ఏం రాసుకుంటారంటే, ఇన్ ప్యాకేజ్ నేమ్ ఆల్ క్యారెక్టర్స్ మస్ట్ బీ ఇన్ లోవర్ కేస్. మనం ప్యాకేజ్ ఏదైతే క్రియేట్ చేస్తామో ప్యాకేజ్లో అన్ని క్యారెక్టర్స్ కంపల్సరీ లోవర్ కేస్లోనే ఉండాలి. ఇన్ ప్యాకేజ్ నేమ్ ఆల్ క్యారెక్టర్స్ మస్ట్ బీ ఇన్ లోవర్ కేస్. అంటే స్మాల్ క్యారెక్టర్స్, స్మాల్ లెటర్స్ ఉండాలి. ఓకే. క్లిక్ ఆన్ ఫినిష్ పైన క్లిక్ చేయండి. రైట్. సో ఇక్కడ చూడమ్మా, మీకు ప్యాకేజ్ అంటే ఒకటి క్రియేట్ అయింది, ప్యాకేజ్ 1 అనేది ఒకటి క్రియేట్ అయింది. ఈ ప్యాకేజ్ అండర్లో మనం మన జావా ప్రోగ్రామ్స్ని డైలీ యాడ్ చేసుకుంటాం. సో డైలీ వీఆర్ గోయింగ్ టు యాడ్ అవర్ ప్రోగ్రామ్స్ ఇన్ దిస్ ప్యాకేజ్. ఓకే. బట్ బిఫోర్ దట్, దానికన్నా ముందర ఇక్కడ చూడండి, మీకు మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని ఒకటి కనిపిస్తుందమ్మా. యూ నీడ్ టు సెలెక్ట్ దట్ మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా. దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి డిలీట్ అని కొట్టండి. సో మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా ఉంటే దాన్ని డిలీట్ చేసేయండి. ఎస్. ఓకే. రైట్. సో ఇప్పుడు ఒక ప్యాకేజ్ అండర్లో మనం మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని యాడ్ చేసుకుంటామని చెప్పాను కదమ్మా. నెంబర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్స్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. బట్ జావా ప్రోగ్రామ్ మీకు దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? ఈరోజు నోట్స్ ఒకసారి చెక్ చేయండి. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ, జావా ప్రోగ్రామ్ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? జావా ప్రోగ్రామ్ స్టార్ట్ విత్ ఏ క్లాస్. జావా ప్రోగ్రామ్ ఎప్పుడు ఒక క్లాస్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి అంటే అర్థం ఏంటమ్మా, యూ నీడ్ టు స్టార్ట్ ఏ న్యూ క్లాస్. న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. అంటే మీకు న్యూగా ప్రోగ్రామ్ రాయండి అంటే మీరు ఎలా రాస్తారమ్మా కొత్త ప్రోగ్రామ్ని? ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్. ఎస్ అమ్మ, రైట్ క్లిక్ చేయండి. కొంచెం స్లోగా ఉంటుంది, డోంట్ వరీ. అందులో న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. న్యూ ఆప్షన్లో ఎస్, ఫస్ట్ ఆప్షన్, ద టాప్ ఆప్షన్ ఈస్ ద న్యూ. సో న్యూలో మీకు క్లాస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. న్యూ క్లాస్. ఎస్ అమ్మా, ఎగ్జాక్ట్లీ. అంటే మరి న్యూ ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటమ్మా? న్యూ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ న్యూ క్లాస్. న్యూ క్లాస్నే న్యూ ప్రోగ్రామ్ అంటున్నాం. ఓకే. సో హియర్ యూ కెన్ రైట్ యువర్ క్లాస్ నేమ్. యువర్ క్లాస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రోగ్రామ్ నేమ్. సో ప్రోగ్రామ్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చమ్మా. ఎగ్జాంపుల్గా ఈరోజు మనం ఫస్ట్ డే డెమో ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. సో బెటర్ యూ కెన్ గివ్ ద నేమ్ లైక్ డెమో వన్ అని చెప్పి ఒక నేమ్ అనేది ఇద్దామా. బట్ ప్రజెంట్ ఇప్పుడు మనం క్లాస్ నేమ్ అనేది ఇస్తున్నాం కదా. క్లాస్ నేమ్స్ ఎలా ఇవ్వాలి? సో క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు బిగినింగ్ క్యారెక్టర్ కంపల్సరీ మీకు అప్పర్ కేస్లోనే ఉండాలి. ప్యాకేజ్ నేమ్ ఎలా ఉండాలని చెప్పుకున్నామా? ప్యాకేజ్ నేమ్లో ఆల్ క్యారెక్టర్స్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. ప్యాకేజ్లో అయితే మనకి అన్ని క్యారెక్టర్స్ లోవర్ కేస్లో ఉంటుంది. బట్ క్లాస్ నేమ్ ఇష్యూకి వచ్చేటప్పటికి క్లాస్ నేమ్ అనేది మనకి ఎలా ఉంటుందమ్మా? బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ప్లీజ్ నోట్ చేసుకున్నాము. సో మీ నోట్బుక్లో కూడా రాసుకోండి. ఏం రాస్తారంటే,
class name should begins with uppercase. Class name should begins with uppercase and every internal word should begins with uppercase. అంటే బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్లో ఉండాలి. మధ్యలో ఏమైనా ఇంటర్నల్ వర్డ్స్ వస్తాయి అంటే మల్టిపుల్ వర్డ్స్ వస్తే ప్రతి వర్డ్ కూడా మనకి దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, అప్పర్ కేస్తోనే స్టార్ట్ అవుతుంది. అది మనం రేపటి క్లాస్లో చూద్దాం. ఈ రోజుకి జస్ట్ డెమో అని ఇస్తున్నాం కదమ్మా, డెమో అని ఇచ్చేటప్పుడు డి క్యాపిటల్ లెటర్లో రాయాలి. సో చూడమ్మా ఏం రాశారు నోట్బుక్లో, క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్ అండ్ every internal word should begins with uppercase. Every internal word should begins with uppercase. Right. So ఇక్కడ demo 1 అని చెప్పి నోట్ చేసుకోండి. Demo 1 please. Yeah, exactly. Demo 1 finish అనే బటన్ క్లిక్ చేయండి. రైట్. సో చూడండి ఇక్కడ మీకు డెమో 1 అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మీకు demo1.java అనే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ అయింది. ఇక్కడ మీకు డెమో 1 అనే ప్రోగ్రామ్ కూడా క్రియేట్ అయింది. సో హియర్ వీ నీడ్ టు రైట్ అవర్ జావా ప్రోగ్రామ్. ఇక్కడ మనం జావా ప్రోగ్రామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో హియర్ యూ కెన్ సీ ద ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్. ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ అనేది చెక్ చేసుకోవాలి. సో ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి ఒక క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఎస్, ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్ కనిపిస్తుంది, ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో మన క్లారిటీ కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో తీసుకోండి. అంటే కర్సర్ ఇక్కడ తీసుకొని ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. ఒక ఎంటర్ ప్రెస్ చేస్తే అది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. సో దెన్ ఈజీలీ యూ కెన్ చెక్. ప్యారలల్గా ఉన్నట్టయితే ఓపెనింగ్కి ప్యారలల్గా క్లోజింగ్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో లోపల ఒక మెయిన్ మెథడ్ రాద్దాం. మనకి జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ దేంతో స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నామా, మెయిన్ మెథడ్తో స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో కర్సర్ లోపల తీసుకోండి. కర్సర్ లోపల తీసుకొని ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. ఒక ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు అలైన్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే అలైన్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా, ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలి అనే దాన్ని ఏమంటాం, అలైన్మెంట్ అంటాం. ఓకే ఫైన్. సో హౌ టు రైట్ ఎ మెయిన్ మెథడ్. ఇక్కడ మెయిన్ మెథడ్ ఎలా రాస్తాం, ఏం లేదు, డైరెక్ట్లీ యూ కెన్ టైప్ ఎ మెయిన్. ఏ కేసులో అయినా పర్వాలేదు, మెయిన్ అని చెప్పి టైప్ చేయండి మీ కీబోర్డ్లో, MAIN మెయిన్. మెయిన్ అని టైప్ చేసి మన కీబోర్డ్లో కంట్రోల్ బటన్ అండ్ స్పేస్ బార్, కంట్రోల్ బటన్ ప్రెస్ చేయండి మీ కీబోర్డ్లో, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి స్పేస్ బార్. వెయిట్ చేయండి. యాక్చువల్గా మనకి కంట్రోల్ స్పేస్ అని ఇవ్వగానే ఇక్కడ మీకు డైరెక్ట్గా మెయిన్ మెథడ్ రావాలి. బట్ ఇక్కడ మనకు మెయిన్ మెథడ్ రావటం లేదు. చూడండి మీకు ఏమైనా ఈ లిస్ట్లో మెయిన్ అని కనిపిస్తుందా అంటే కనిపించట్లేదమ్మా. సో ఎందుకు కనిపించట్లేదు, దానికి సొల్యూషన్ ఏంటి కూడా చెప్తాను, వెయిట్ చేయండి. సో ఏం లేదు, మనం ఇప్పుడే కదా ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసిన ఫస్ట్ టైం మీకు ఇలా మెయిన్ మెథడ్ అనేది లిస్ట్లో కనిపించదు. సో మనం ఏం చేస్తామంటే జస్ట్ యూ నీడ్ టు గో విత్ ఎస్కేప్. మీ కీబోర్డ్లో ఎస్కేప్ అని ఉంటుంది, జస్ట్ గో విత్ ఎస్కేప్. ఒకసారి ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయండి. సెకండ్ టైం మరలా కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేయండి. ఇంకొకసారి కంట్రోల్ స్పేస్. ఎస్, నౌ యూ కెన్ సీ ద మెయిన్. ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే మీకు మెయిన్ కనిపించదు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. మీరు కంట్రోల్ స్పేస్ కొట్టగానే మీకు టాప్లో మెయిన్ అనేది కనిపిస్తుంటుంది. ఎస్ అమ్మా, యూ కెన్ డబుల్ క్లిక్ ఆన్ దట్ మెయిన్. ఆ మెయిన్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు సిస్టమే డైరెక్ట్గా మెయిన్ మెథడ్ని రాస్తుందమ్మా. మీరేం రాయాల్సిన పని లేదు. పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ అన్నీ కూడా సిస్టమే రాస్తుంది. మనం ఫర్దర్ క్లాసెస్లో, నెక్స్ట్ క్లాసెస్లో పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం 1 by 1 నేర్చుకుందాం. ఈరోజు ఏంటంటే జస్ట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా చెప్తున్నాను అంతేనా. ఓకే, సో ఇక్కడ ఈ ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది చూడండి, ఈ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో పెట్టుకోండి జస్ట్ మీ క్లారిటీ కోసం. ఎస్, అది మెయిన్ మెథడ్ ఓపెనింగ్, మెయిన్ మెథడ్ క్లోజింగ్. చూడండి ఇక్కడ మెయిన్ మెథడ్ ఓపెన్ అయింది, దానికి ప్యారలల్గా మెయిన్ మెథడ్ ఇక్కడ క్లోజ్ అయింది. ఎస్, మెయిన్ మెథడ్ లోపల ఒక ప్రింట్ కమాండ్ ఏదైనా రాద్దామా. సో ఇక్కడ ప్రింట్ కమాండ్ ఎలా రాస్తాం, సో ఏం లేదమ్మా, సిస్ అవుట్ అని రాయాలి. ప్రింట్ కమాండ్ ఇక్కడ ఏంటి, SYS సిస్. ఏ కేసులో రాసినా మీ ఇష్టమే, డోంట్ వరీ. SYS సిస్ కాదమ్మా, చెప్తాను వినండి. SYS సిస్ OUT అవుట్, సిస్ అవుట్, OUT. స్పేసెస్ కానీ ఏమీ అవసరం లేదు. సిస్ అవుట్ అని రాసి కంట్రోల్ స్పేస్, కంట్రోల్ బటన్, స్పేస్ బార్. ఎస్, తనంతట అదే మీకు ఏమైనా వస్తుందమ్మా, system.out.println, system.out.println. సో లోపల మనం ఏదైనా ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేద్దాం. సో డబుల్ కొటేషన్ ఓపెనింగ్ అండ్ డబుల్ కొటేషన్ క్లోజింగ్, లోపల ఒక డబుల్ కొటేషన్ ఇవ్వండి. సో డబుల్ కొటేషన్ తాలూకా మీనింగ్ ఏంటమ్మా, డబుల్ కొటేషన్ అంటే స్ట్రింగ్ అని అర్థం. డబుల్ కొటేషన్ అంటే అర్థం ఏంటమ్మా, స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే అర్థం ఏంటి, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్.
అంటే ఒక మనిషి నేమ్ అవ్వచ్చు, ఒక సిటీ నేమ్ అవ్వచ్చు, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హాయ్ అని ఇవ్వండి, లేదా రమేష్ అని ఇవ్వండి, సురేష్ అని ఇవ్వండి. యూ కెన్ గివ్ ఎనీథింగ్, లేదా సింపుల్గా వెల్కమ్ అని ఇవ్వండి. యూ కెన్ గివ్ ఎనీథింగ్. టైప్ సంథింగ్, ఏదైనా టైప్ చేయండి, మీ ఇష్టం, పర్వాలేదు. అది అప్పర్ కేసులో రాసినా మీ ఇష్టమే, లోవర్ కేసులో రాసినా మీ ఇష్టమే. యూ కెన్ రైట్ ఎనీథింగ్, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, యువర్ విష్. ఓకే. సో ఆఫ్టర్ దిస్ జస్ట్ ఐ వాంట్ టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి అవుట్పుట్ చూద్దాం అనుకుంటున్నాను. సో హౌ టు రన్ దిస్ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలి అంటే చూడమ్మా, ఈ టాప్లో ఇక్కడ మీకు రన్ బటన్ కనిపిస్తుంది. సో చూడండి, నేను పాయింట్అవుట్ చేశాను పైన. సో జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ రన్ బటన్. రన్ బటన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఓకే కొట్టండి అమ్మా. జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ ఓకే. సో బాటంలో యూ కెన్ సీ ద అవుట్పుట్. చూడండి, ఇక్కడ కన్సోల్ అని ఉంటుంది. కన్సోల్లో మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో అవుట్పుట్ ఏం కనిపించిందమ్మా? కన్సోల్లో అవర్ అవుట్పుట్ ఈస్ వెల్కమ్. వెల్కమ్ అనే అవుట్పుట్ మనకి కనిపించింది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రైట్ వన్ మోర్ స్టేట్మెంట్. ఇంకో ప్రింట్ కమాండ్ రాద్దాం అనుకుంటున్నాను. ఎస్, అక్కడ ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ ఎండింగ్లో ఒక ఎంటర్ ప్రెస్ చేసి, ఎగ్జాక్ట్లీ. సో ఇంకోసారి సిస్ అవుట్ అని రాయండి. మా SYS సిస్ OUT అవుట్, సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్, డబుల్ కొటేషన్లో రైట్ సంథింగ్, ఇంకేదైనా రాయండి, వెల్కమ్ టు ద క్లాస్ అనే సంథింగ్. ఓకే, ఫైన్ అమ్మ, థ్యాంక్ యూ. నా యూ కెన్ రన్ ఇట్. రన్ చేయండి. ఓకే. సో రన్ చేస్తే మీకు బాటంలో ఓకే క్లిక్ చేయండి. బాటంలో యూ కెన్ సీ ద అవుట్పుట్. మీరు అవుట్పుట్ అనేది చూడొచ్చు. ఓకే. సో రేపటి నుంచి ప్రోగ్రామ్స్ నేనే చెప్తాను, ఇలా మీ చేత ఏం చేయించును, నేనే చెప్తాను. ఫస్ట్ డే కదమ్మా, అసలు ఇన్స్టలేషన్ కరెక్ట్గా జరిగిందా లేదా, సో ఈ షార్ట్ కట్స్ అన్ని మీకు తెలియాలని చెప్పి మీ చేత చేయించాను అంతే. రేపటి నుంచి ప్రోగ్రామ్స్ నేను చెప్తాను. బట్ అందరూ కూడా ఈరోజు 10:40 క్లాస్, ఎవరికైతే ఇన్స్టలేషన్ అవసరం ఉందో సో ప్లీజ్ జాయిన్ ఇన్ ద 10:40 లింక్. సో ఆల్రెడీ మీ దగ్గర 10:40 జూమ్ లింక్ ఉండే ఉంటుంది మా అందరి దగ్గర. సో 10:40 జూమ్ లింక్లోకి రండి. నేను మీ స్క్రీన్లోకి వచ్చి స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఎలా రాయాలి, సో నేనే మీ చేత రాయిస్తాను. సో కంపల్సరీ మీరు కీబోర్డ్ పట్టుకొని ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేయాలమ్మా. సో ప్రోగ్రామ్ రాయకుండా ఓన్లీ వింటాను జావా రావాలి అంటే రాదు. వినడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరు, ఏమనుకోవద్దు. సో కంపల్సరీ మీరు కీబోర్డ్ పట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ వెనకాతలు నేను ఉంటాను. మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా నాకు చెప్పండి, ఐ రెక్టిఫై యువర్ ప్రాబ్లం. సో ఇక్కడేమి మనకి ఫ్యాకల్టీ స్టూడెంట్ అనే రిలేషన్షిప్ ఏం లేదు. యూ కెన్ ఫీల్ లైక్ ఐఎమ్ యువర్ బ్రదర్. మీ బ్రదర్తో మీరు ఎలా అయితే మాట్లాడతారో నాతో అలానే మాట్లాడండి. సో మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి, ఐ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే. పైన మీకు విండో అనే ఒక మెనూ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైనా ఏమైనా క్రియేట్ చేశారేమో ఒకసారి మనం చెక్ చేయాలి. సో విండోలోకి వెళ్ళండి. జస్ట్ గో టు ద విండో. ఆ విండోలో ఓకే. మనకి షో వ్యూ అని ఉంటుందమ్మా. జస్ట్ గో విత్ షో వ్యూ. ఓకే. షో వ్యూలో ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుందమ్మా. గో విత్ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్. అంటే ఎస్ సార్. ఆల్రెడీ ఎవరైనా ఏమైనా ప్యాకేజెస్ క్రియేట్ చేశారేమో మనం చూడాలి. యా, ఆల్రెడీ ఉంది సార్. ఎస్, ఆల్రెడీ. ఇది వేరే వాళ్ళది ల్యాప్టాప్. ఎస్, ఎస్, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు క్రియేట్ చేశారు ఎవరో. సో దీని కంటిన్యూషన్ ఇప్పుడు ఇవి మనం ఏం డిస్టర్బ్ చేయకుండా మనకంటూ ఓన్గా ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం. ఓకే. సో ఓకే. మనకంటూ ఓన్గా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే గో టు ద, ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్గా ఏ నేమ్స్ పెట్టారో మనకు తెలియాలి కదమ్మా. సో దట్స్ వై ఇలా చెక్ చేసుకున్నా. సో నా గో టు ద ఫైల్లోకి ఓకే. వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి ఫైల్లో ఓకే. న్యూ అనే ఓకే. ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. అందులో జావా ప్రాజెక్ట్ అనే ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ జావా ప్రాజెక్ట్. ఓకే. సో ఇట్స్ ఆస్కింగ్ ద ప్రాజెక్ట్ నేమ్. సో కోర్ జావా అని పేరు పెట్టుకుందాం. ఓకే. కోర్ జావా. రైట్, ఫినిష్. అంటే ఏం పేరు పెట్టుకున్నా మన ఇష్టమే. ఎగ్జాంపుల్గా కోర్ జావా. ఓకే, జస్ట్ గో విత్ ఫినిష్ బటన్. బాటంలో జావా. ఫినిష్, బాటంలో ఫినిష్ అని ఉంటుందమ్మా. యూ కెన్ గో విత్ ఫినిష్. ఇదేం అవసరం క్రియేట్. లేదండి, అవసరం లేదు. డోంట్ క్రియేట్. ఏం మాడ్యూల్స్ ఏమి అవసరం లేదమ్మా. నో నీడ్ ఆఫ్ ఎనీ మాడ్యూల్స్. ఎస్. ఓకే. ఓకే. యా, క్యాన్సిల్. క్యాన్సిల్ ఆర్ క్లోజ్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. రైట్. సో చూడండి, టాప్లో ఓకే. మీకు కోర్ జావా అనేది క్రియేట్ అయింది. సో ఇన్ దట్ కోర్ జావా వీ నీడ్ టు క్రియేట్ ఎ ఎక్స్పాండ్. ప్యాకేజ్. అందులో మనకి ఒక ప్యాకేజ్ని క్రియేట్ ఓకే. చేసుకోవాలమ్మా. సో ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తాం? ఓకే. రైట్ క్లిక్ ఆన్ యువర్ కోర్ జావా. మీ కోర్ జావా పైన రైట్ క్లిక్ చేయండి. ఓకే. సో టాప్లో న్యూ అనే ఆప్షన్ ఉంటుందమ్మా. టాప్లో న్యూ ఆప్షన్ ఉంటుంది. న్యూ ప్యాకేజ్. ప్యాకేజ్. ఓకే. ప్యాకేజ్ నేమ్ ఏమని ఇద్దామా? ప్యాకేజ్ 1. ఓకే. ప్యాకేజ్ 1. ఓకే. సో ప్యాకేజ్ నేమ్ ఎలా ఉండాలని మనం ఈరోజు నోట్బుక్లో చెప్పుకున్నామా. ప్యాకేజ్ నేమ్లో ఆల్ క్యారెక్టర్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. ప్యాకేజ్ నేమ్లో అన్ని లోవర్ కేస్. క్యారెక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్లోనే ఉండాలి. ఓకే. సో లోవర్ కేస్. ఫినిష్, ఫినిష్ అనే బటన్ క్లిక్ చేయండి. రైట్, నౌ యూ కెన్ సీ యువర్ ప్యాకేజ్. అక్కడ మీకు ప్యాకేజ్ 1 అని క్రియేట్ అయింది. ఇన్సైడ్ ద ప్యాకేజ్ వీ కెన్ రైట్ ఏ మల్టిపుల్ జావా ప్రోగ్రామ్స్. ఒక ప్యాకేజ్ అంటే మనం
నెంబర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్స్ని రాసుకోవచ్చు. జావా ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. క్లాస్. యా, జస్ట్ రైట్ క్లిక్, న్యూలోకి వెళ్ళండి, న్యూలో క్లాస్లోకి వెళ్ళండి. సో క్లాస్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ డెమో1 అని ఇద్దాం. సో క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా బిగినింగ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందమ్మా? అప్పర్ కేస్తో ఉంటుంది. అప్పర్ కేస్. డెమో1 ఫినిష్ అని ఫినిష్. రైట్. సో అక్కడ చూడండి డెమో1 క్రియేట్ అయింది. బెటర్ ఆ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో పెట్టుకున్నాము. అది కూడా జస్ట్ మన క్లారిటీ కోసం అంతే. అంటే ఓపెనింగ్ క్లోజింగ్ రెండు Okay. ప్యారలల్గా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది చెక్ చేసుకోవడానికి. సో కర్సర్ని ఒకసారి ప్రీవియస్ ఓకే ఫైన్. ఒక కర్సర్ Align వచ్చేస్తుంది, అలైన్మెంట్ లాగా వచ్చేస్తుంది. సో నవ్ యూ నీడ్ టు రైట్ ఎ మెయిన్ మెథడ్, MAIN మెయిన్ అని చెప్పి కంట్రోల్ స్పేస్ ఇస్తారు. మెయిన్ కంట్రోల్ కంట్రోల్ స్పేస్. స్పేస్ ఒక నిమిషం చూడండి, ఒకసారి అది క్లోజ్ కొట్టండి. క్లోజ్ క్లిక్ చేసి ఇంకోసారి కంట్రోల్ స్పేస్ చూడండి. అక్కడ పైన Okay. మెయిన్ మెథడ్ కావాలని అడుగుతున్నామా? లిస్ట్లో ఫస్ట్ Yes. ఆప్షన్ ఉంది చూడమ్మా. లిస్ట్లో ఫస్ట్ వన్ మీకు మెయిన్ అని కనిపిస్తుంది. యా, యూ నీడ్ టు Yes, sir. సెలెక్ట్ దట్ మెయిన్. డబుల్ క్లిక్ చేయండి. లేదా యా చూడండి, Okay. తనంత కదా మీకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది వచ్చేస్తుంది. Mm. ఇందులో పబ్లిక్ Yes. అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. ఓకే. సో ఇక్కడ చూడమ్మా, ఈ ఓపెనింగ్ Okay. బ్రాకెట్ ఉంది కదమ్మా, ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ టైంలో తీసుకుని జస్ట్ మన క్లారిటీ కోసం. Yeah. రైట్, కర్సర్ని లోపల తీసుకోండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఒక Yeah. సిస్ అవుట్ అంటే ఒక ప్రింట్ కమాండ్, సిస్ అవుట్, Okay. SYS OUT అవుట్, కంట్రోల్ స్పేస్. Control space. Yeah. Okay. సో డబుల్ కొటేషన్లో Hmm. యూ కెన్ టైప్ సంథింగ్. మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఫస్ట్ డబుల్ కొటేషన్స్ ఇవ్వండి. సో డబుల్ కొటేషన్స్ అంటే స్ట్రింగ్ అని అర్థం. ఇన్సైడ్ ద స్ట్రింగ్ యూ కెన్ రైట్ ఎనీథింగ్. Hmm. రైట్. ఎస్, ఏదైనా రాసి ఒకసారి రన్ చేసి చూడండి. టాప్లో యూ కెన్ సీ ద రన్ బటన్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఒక నిమిషం, అలా అయినా వెళ్ళిన మీ Run. లేదా But ఎక్కడైనా nas- చూడండి. ఒకసారి చూడండి, నేను పాయింట్అవుట్ చేశాను. Yeah. యా, ఇక్కడ సింపుల్గా ఇచ్చారు. Run demo. రన్ మీద క్లిక్ చేసి ఓకే కొట్టేయండి. అంటే సింపుల్ ఇది. ఓకే బటన్ కన్ఫర్మేషన్ అడుగుతుంది, జస్ట్ యూ కెన్ గో విత్ ఓకే. బాటంలో కన్సోల్లో యూ Yeah. కెన్ సీ ద అవుట్పుట్. Got it. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ Hello. యూ వాంట్ టు రైట్ Yes. వన్ మోర్ స్టేట్మెంట్, ఇంకో స్టేట్మెంట్ రాయాలనుకుంటున్నారు అనుకోండి, గో విత్ ఎ నెక్స్ట్ లైన్. సో నెక్స్ట్ Okay. లైన్లోకి వెళ్ళి ఇంకో స్టేట్మెంట్ రాయడానికి ట్రై చేయండి. కర్సర్ని యా ఎస్ SYS OUT కంట్రోల్ control space. డబుల్ కొటేషన్స్. సో రైట్ సంథింగ్, ఏదైనా రాయండి. How are you? యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. దీన్ని రన్ చేసి Sorry. రన్ చేయండి. ఎలా రన్ చేస్తాం? పైన రన్ బటన్ ఉంది కదా. Okay. సో యూ కెన్ గో విత్ దిస్ రన్ బటన్. Run demo. ఓకే. ఓకే, క్లియర్ కదమ్మా? గాట్ ఇట్. Yeah. Yes, sir. Thank you. రిమైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి అన్ని మనం రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, ఫర్ టుడే ఐమ్ క్లోజింగ్ హియర్. Okay, రేపు sir. మనం కంటిన్యూ చేద్దాం. సీ యు ఆన్ Okay. టుమారో. బాయ్. Okay. Thank you. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఇన్ఫార్మ్ Bye. చేయండి అమ్మా. ఓకే, Yes, sir. రైట్. థ్యాంక్ యూ. Thank you.